ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF పాకిస్తాన్ కు భారీ షాక్ ఇచ్చింది. బెయిల్ అవుట్ నిధులు మంజూరు చేస్తూనే 11 ఆంక్షలను విధించింది. $1 బిలియన్ అంటే దాదాపు 8,540 కోట్లు మంజూరు చేసింది. పాత వాటితో కలిపి ప్రస్తుతం పాక్ పై ఇప్పుడు 50కి షరతులున్నాయి. భారత్తో ఉద్రిక్తతలు పెంచుకుంటే ఎక్కువ సమస్యలు వస్తాయని, పాక్లో ఆర్థిక ఇతర సంస్కరణలకు ముప్పు ఉంటుందని IMF చురకలంటించింది. ఇకపై రుణాలు విడుదల చేయాలంటే ఈ షరతులకు లోబడి ఉండాలని పాక్కు తేల్చి చెప్పింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, IMF ఎటకెలకు అంటే ఇండియా రిక్వెస్ట్ చేసినా కూడా పాకిస్తాన్కి అయితే నిధులను మంజూరు చేసింది, కానీ కొన్ని షరతులను పెట్టింది. ఈ షరతులు పెట్టడం వల్ల పాకిస్తాన్ ఈ ఫండ్ని ప్రాపర్గా యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుందా, మళ్ళీ ఉగ్రవాదం వైపే మళ్లిస్తుందా? ఇప్పటివరకు ఉన్న కొన్ని ఆరోపణలు ప్రకటిస్తూ చూసుకుంటే కనుక ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. ఒకవేళ IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది రిలీజ్ చేస్తే కనుక మళ్ళా వాటిని ఉగ్రవాద సంస్థలకు వాటిని వారు నష్టపోయిన ఇళ్లను మళ్ళీ బిల్డ్ చేయడానికి ఉపయోగించే అవకాశం ఉంది. ఒకసారి పునరాలోచించాలంటూ కూడా భారత్ తెలియజేసింది. అయినప్పటికీ కూడా కొన్ని షరతులతో 11 షరతులు విధించింది. గతంలో ఉన్న షరతులతో కలిపి 50 షరతులు ప్రజెంట్ ఇంప్లిమెంట్ కాబోతున్నాయి. $1 బిలియన్ అంటే మొత్తం దాదాపు 8,000 కోట్లకు పైగా కూడా లోన్ అనేది ప్రజెంట్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అనేది విడుదల చేసింది. ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కింద మొత్తం దాదాపు 191 దేశాల కోసం ఇది పనిచేస్తూ ఉంటుంది. దాంట్లో ఆ దేశాలు కనుక లోన్లు అడిగితే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి కొన్ని షరతులతో నిధులను మంజూరు చేస్తుంది. దానిలో భాగంగా ఇప్పుడు పాకిస్తాన్ కూడా కొన్ని షరతులు విధించింది. 11 షరతులు విధించి ఈ ఫండ్ అనేది కూడా దాదాపు 8,000కు పైగా కోట్లను నిధులను విడుదల చేసింది. అయితే దీన్ని దేనికి వినియోగిస్తారనేది కూడా లెక్కలు చూపించాలని కూడా కొన్ని షరతులు విధించింది. మరోవైపు ఇది భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఒకవేళ మళ్ళా మీరు భారత్తో యుద్ధానికి ఒక దాడులకు దిగితే కనుక మీకే నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో. దీని ద్వారా మీకు భవిష్యత్తులో లోను రావాలంటే కనుక మళ్ళా పునరాలోచించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి సూపర్వైజింగ్ చేయాల్సి ఉంటుంది. దానికి లోబడి మాత్రమే ఇప్పుడు లోన్ ఇస్తున్నాం. భవిష్యత్తులో ఒకవేళ మళ్ళీ లోన్ కావాలంటే మాత్రం ఈ షరతులన్నీ కూడా అవలంబించాల్సి ఉంటుంది కదా అనుకుంటూ కూడా ప్రధానంగా కొన్ని షరతులు విధించింది. దానిలో భాగంగా 11 షరతులు, ఇటు వ్యవసాయ రంగానికి సంబంధించిన 4, మరోవైపు విద్యుత్ రంగానికి సంబంధించి కూడా కొన్ని షరతులు విధించారు. మరోవైపు కార్ల దిగుమతి ఏదైతే ఉంటుందో కార్ల దిగుమతిపై సర్ఛార్జీలు కానీ దిగుమతి సంబంధించి ఆంక్షలు ఎత్తివేయాలి. మరోవైపు సర్ఛార్జీలు, విద్యుత్ సంబంధించిన సర్ఛార్జీలు, మరోవైపు వ్యవసాయ రంగానికి సంబంధించి, మరోవైపు ఆదాయం పన్ను, మరోవైపు గుర్తింపుకు సంబంధించిన కొన్ని కీలక ఆంక్షలను కూడా పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇంటర్నేషనల్ ద్రవ్యనిధి అనేది అంటే మానిటరీ ఫండ్ విడుదల చేస్తూ కూడా IMF కొన్ని కీలక సూచనలు అయితే చేసింది. దానిలో భాగంగా మరోవైపు ఈ నిధులను ప్రధానంగా ఉగ్రవాదానికి ఎక్కువగా వినియోగించే అవకాశం ఉంటుంది. మరోవైపు జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్కు సంబంధించి 14 కోట్లు ఇవ్వాలని కూడా ఇప్పటికే ఎక్స్గ్రేషియా ప్రకటించిన నేపథ్యంలో ఏదైతే నిధులు తీసుకుంటుందో ఆ నిధులను కూడా మళ్ళీ ఉగ్రవాదంపై పెట్టుబడి పెట్టబోతుంది పాకిస్తాన్. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్కు ఈ లోన్ ఇవ్వద్దంటూ కూడా భారత్ మొదటి నుంచి వ్యతిరేకిస్తుంది. కానీ భారత్ మాట లెక్క చేయకుండానే IMF ఈ నిధులను విడుదల చేసింది. విడుదల చేస్తూ ఏదైతే 11 షరతులను అయితే ప్రధానంగా విధించిందని చెప్పుకోవచ్చు. దానిలో ప్రధానంగా ఏదైతే భారతదేశంలో ఉద్రిక్తత పెంచుకోవడం వల్ల అది భవిష్యత్తులో మీకే నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తుంది. 2 దేశాల మధ్య యుద్ధ వాతావరణం రావడం వల్ల స్టాక్ మార్కెట్లు మొదట్లో దెబ్బతిన్నప్పటికీ ఇప్పుడు కొంచెం కుదుటి పడ్డాయి అనేది కూడా IMF తెలియజేస్తుంది. భవిష్యత్తులో ఇటువంటి సిచ్యువేషన్ రాకూడదు, పాకిస్తాన్ కొంచెం పునరాలోచించుకోవాలి, ఏ విధమైన దాడులు అనేది చేయకూడదు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించకూడదు అనేది కూడా IMF కూడా కొన్ని షరతులు విధించింది. దానితో పాటు మొత్తం ఏదైతే 8,540 కోట్లు రిలీజ్ చేస్తూ ఇక ఆంక్షలను కూడా పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక వ్యవసాయ రంగానికి సంబంధించి, కార్ల దిగుమతికి సంబంధించి కానీ, మరోవైపు విద్యుత్ ఛార్జీలకు సంబంధించి కూడా అనేక ఆంక్షలు విధించిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం వీటిలో 17.6 ట్రిలియన్ల పాక్ బడ్జెట్కు పార్లమెంటు ఆమోదం అనేది కూడా ఉండాల్సి ఉంటుంది. అంటే పార్లమెంట్లో కూడా ఆమోదం పొందాలి. ఏదైతే నిధులను విడుదల చేసిన సందర్భంలో ఆ నిధులు విడుదల చేయడానికి ముందు, విడుదల చేసిన తర్వాత కూడా నిధులు వినియోగించుకోవడానికి కూడా పాకిస్తాన్ పార్లమెంట్ ఆమోదం కూడా పొందాల్సి ఉంటుంది. విద్యుత్ బిల్లులపై రుణ సేవల సర్ఛార్జీను సంబంధించి కానీ తాజాగా విధించిన షరతులతో కలిపి పాకిస్తాన్పై ఈ షరతులు అనేవి ఎక్కువ అవుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి భవిష్యత్తులో కూడా అనేది IMF తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే
తర్వాత Right. ఆర్థిక రంగ వ్యూహాన్ని కూడా ముందుగానే ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్తారనే దానిపై ముందుగానే దీనికి సంబంధించి ఒక ప్రణాళికను నివేదికను కూడా సమర్పించాలి. మరోవైపు IMF సూచించిన గవర్నెన్స్ వ్యూహాన్ని కూడా ఏదైతే గయోగ్నోస్టిక్ అసిస్ట్మెంట్ ద్వారా ప్రభుత్వాన్ని బలోపేతం చేయడానికి చేపట్టే కార్యక్రమాలు కూడా మొత్తం ఏదైతే నిధులను విడుదల చేసావో ఆ Right. నిధులను ఏ విధంగా వినియోగిస్తారు, దానికి సంబంధించి భవిష్యత్ ప్రణాళికలు కానీ కొన్ని గడువు కూడా కొన్ని ఈ సంవత్సరం ఆఖరకు కొన్ని కీలక సూచనలు కానీ దానికి సంబంధించిన నివేదిక కానీ ప్రణాళికను కానీ నిధులను ఖర్చు పెట్టి దానికి సంబంధించిన ప్రణాళికను కూడా సమర్పించాలని కూడా IMF షరతులు పెట్టింది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఈ లోన్ ఇస్తూ కూడా షరతులు పెట్టిందో భవిష్యత్తులో ఈ షరతులను ధిక్కరించి ఏమైనా ముందుకు వెళ్తే మాత్రం భవిష్యత్తులో లోన్ వచ్చే అవకాశం ఉండదు అనేది కూడా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అయితే తెలియజేస్తుంది. మొత్తం చూసుకుంటే పాకిస్తాన్కు ఇచ్చిన లోన్ ఏదైతే ఉందో దాని ద్వారా ప్రధానంగా ఇది ఉగ్రవాదాన్ని మొత్తంగా మళ్ళీ ఒకసారి పెంచి పోషించే అవకాశం అయితే ఉంటుంది. మరొకసారి పునరాలోచించుకోవాలి IMF అనేది కూడా భారత్ అయితే కొన్ని సూచనలు చేసింది. రాధిక. రైట్, థ్యాంక్ యూ శివ. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ పాక్ 8,540 కోట్ల నిధులను మంజూరు చేసింది. అయితే భారత్ పాక్ మధ్య ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో షరతులను విధిస్తూ పాక్ ఈ నిధులను అయితే మంజూరు చేసింది.